ఎవరి గురించైనా ఏదైనా విషయం తెలియగానే సీక్రెట్ లాగా చెప్పుకుంటారు గదా! అంటే నేనేం సూపర్ అని చెప్పట్లేదు. నేను ఒకప్పుడు అలానే తెలియక అలా సీక్రెట్స్ మాట్లాడేదాన్ని. అలా అని మొత్తం ఇంకా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏం మాట్లాడలేదు గానీ, సరే తెలియక కొన్ని మిస్టేక్స్ చేసినా. కానీ ఆ సీక్రెట్లు, ఆ రహస్యాలు మాట్లాడుకోవడం వల్ల ఏమీ రాదు. టైమ్ పాస్ మాత్రం అవుతది. దానితో పాటు ఇంకో కొంచెం నెగెటివ్ గూడా మన లైఫ్‌లోకొచ్చేస్తది. ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే నెగెటివ్స్ మీ లైఫ్‌లోకి కంపల్సరీ వచ్చి తీరుతుందని నేను అంటే అది నేనేదో గూడా. మీకు అట్లా రావాలి, అట్లా జరగాలనట్లేదు గానీ, నేను ఎక్స్‌పీరియన్స్ అయిందే జెప్తున్నాను. అలా మనం ఒకరి గురించి మాట్లాడినప్పుడు ఆ వైబ్రేషన్స్ గానీ, ఆ ఫ్రీక్వెన్సీ గానీ మన వైపు ఒకసారి ఆలోచించుకోండి. మీరే ఏదైనా దేని గురించైనా మీకు తెలిసి ఆలోచిస్తారు. కొన్ని తెలియక కొన్ని గూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఈ మంత్ అంతా హాస్పిటలే అయిపోయింది. ఈ మంత్ అంతా ఖర్చులే అయిపోయినాయి అని అనుకుంటాం గదా! ఒక ఖర్చు రాగానే మనం తెలియకుండానే అబ్బా! ఈ ఖర్చు రాకుంటుండే బావుండు అని అనుకున్నప్పుడు కంపల్సరీ నెక్స్ట్ ఖర్చు అందుకే చూపిస్తది. ఎప్పుడు జరిగిందేదో జరిగిపోయింది గానీ, ఇక నుంచైనా కొంచెం పాజిటివ్‌గా వినడము, పాజిటివ్‌గా మాట్లాడడం నేర్చుకోండి. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడితే గూడా మీకు వినబుద్ధి గాదు. సరే గాని ఇది మా హాల్‌లో బెడ్. దీనిపైన నేను 6 మంత్స్ తర్వాత బెడ్ తీసి చూస్తే ఇలా డస్టొచ్చింది. అంటే మరీ ఇంత డస్ట్ ఎందుకొచ్చిందంటే, ఈ మధ్య గాలి ఎక్కువొచ్చింది. నేను గూడా డోర్‌లు ఓపెన్ జేసి చాలా రోజులు ఒక 10 డేస్ అలా డోర్‌లు ఓపెనే ఉన్నాయి. అందుకే ఇంత డస్టొచ్చింది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.